అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తోంది. సో ఈ నెల రోజుల్లో కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ అయితే బాగానే ఉన్నాయి. రాష్ట్రం మీద కొంచెం ఆశలు చిగురించేలా ఉన్నాయి. అదంతా పాజిటివ్స్ ఏంటనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఈ వీడియోలో మనం చంద్రబాబు గారికి ఒక టెన్షన్ పెడుతున్న ఒక సీరియస్ అంశం ఒకటి ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి బలం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అది. నేను కొన్ని సందర్భాల్లో చెప్తుంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్నింగ్ సోషల్ మీడియా ఎక్కువ. అంటే సోషల్ మీడియాని వాళ్ళు చాలా తెలివిగా ఉపయోగిస్తారు. నెగిటివ్ ప్రచారానికి చాలా బలంగా ఉపయోగిస్తారు. తమ రాజకీయ ప్రత్యర్థుల మీద సోషల్ మీడియా ద్వారా దాడి చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధహస్తమైన పార్టీ, ఆరితేరిన పార్టీ. పాజిటివ్ ప్రచారం అంటే కొన్ని అంతెందుకు పచ్చిగా ఇది ఉచిత ఇసుక అంశమే ఉంది. నిజానికి గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు తగ్గాయి. వీళ్ళు ఉచితంగా ఇవ్వట్లేదు కానీ తక్కువగా ఇస్తున్నారు. గతంలో ట్రాక్టర్ కొనాలంటే 6,000 నుంచి 8,000 అయ్యేది. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 2,000 నుంచి 3,000కే దొరుకుతుంది. అంటే దాదాపుగా 5 నుంచి 6,000 మిగులుతున్నట్టే లెక్క కదా ట్రాక్టర్ ఇసుక మీద. సో అటువంటిది రోజుకి ఎన్ని ట్రాక్టర్లు తిరుగుతున్నాయి, ఎంత మిగులుతుంది? రోజుకి రాష్ట్రం మొత్తం మీద ఒక 50,000 ట్రాక్టర్లు తిరిగాయి అనుకోండి, ప్రజలకు ఎంత మిగిలినట్టు, ఎంత సొమ్ము ఆదా అవుతున్నట్టు? అంతే కదా. సో ఇది పాజిటివ్ ఒక రకంగా. ప్రభుత్వానికి మంచిదే, ప్రభుత్వానికి ఎలా ఉన్నా ప్రజలకు మంచిది ఈ ప్రభుత్వ నిర్ణయంతో. దీని మీద పాజిటివ్ ప్రచారం జరగాలి. కానీ పాజిటివ్ కంటే నెగిటివ్ ప్రచారమే ఎక్కువ జరుగుతుంది. ఎలా చేస్తున్నారు? ఒక తెలివిగా చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఫ్లెక్సీ ఫోటో ఒకటి తీశారు, 1,394 రూపాయలు టన్నుకి అని. ఆ ఫ్లెక్సీ ఒకచోట ఏర్పాటు చేశారు, అది బాగా వైరల్ అయింది. కానీ రాష్ట్రంలో ఒక 200 స్టాక్ పాయింట్లు ఉంటే అందులో 190కి పైగా స్టాక్ పాయింట్లలో బాగా రేట్ తక్కువ ఉంది. కొన్ని చోట్ల మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వేశారు, లోడింగ్ ఛార్జెస్ ఎక్కువ వేశారు. ఎందుకంటే రీచ్ లోపలికి దిగినప్పుడు బాగా లోపలికి వెళ్ళాల్సి వచ్చినా, లేదా అక్కడ ఇసుక అందుబాటులో లేకపోయినా, లోడింగ్ అన్లోడింగ్ కష్టం అవుతున్నా అప్పుడు ఎక్కువ వేశారు. ట్రాన్స్పోర్టేషను, సేనరేజీ ఇవన్నీ ఎక్కువ వేశారు. అప్పుడు అక్కడ టన్ను రేటు ఎక్కువ పలుకుద్ది. కృష్ణా జిల్లా కంచికిచర్ల టన్ను 200 పడింది, సేనరేజీ ప్లస్ ఏమంటారు దాన్ని, లోడింగ్ ఛార్జెస్. నెల్లూరు జిల్లా దగ్గర నాయుడుపాలెం టన్ను 290 ఎంతో పడింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టన్ను 220 రూపాయలు పడింది. పోలవరం టన్ను 260 రూపాయలు పడుతుంది. ఇవన్నీ కూడా సేనరేజ్ ఛార్జీలు. దీనికి ట్రాన్స్పోర్టేషన్ అదనం. సో ట్రాన్స్పోర్టేషను, ఈ తవ్వకము అంతా కలుపుకుంటే ఒక ట్రాక్టర్ లేదా ఒక టన్ను 600, 700, 800 ఆ రేట్లోనే ఉంటుంది అనమాట. అంతకన్నా ఎక్కువ ఉండదు, ఏరియాని బట్టి, రవాణా ఖర్చులను బట్టి. గత ప్రభుత్వ హయాంలో మినిమం 900 ఉండే టన్ను మ్యాక్సిమం 1,200, 1,400, 1,500 వరకు ఉండేది. దానికి దీనికి చాలా తేడా ఉంది. కానీ అంటే వాస్తవానికి జరుగుతున్నది ఇది. కానీ ప్రచారం ఏం జరుగుతోంది? ఆ ఫ్లెక్సీయే బాగా ప్రచారం సర్క్యులేట్ అవుతుంది. ఇదిగో 1,394 రూపాయలు టన్ను, గత ప్రభుత్వం కంటే వీళ్ళు ఎక్కువ, వీళ్ళు ఇసుక తక్కువ రేట్ అంటున్నారు కానీ ఎక్కువ రేటుకే అమ్ముతున్నారు, రేటు పెంచేశారు విపరీతంగా అని నెగిటివ్ ప్రచారం బాగా ఎక్కువ జరుగుతుంది. అంటే నేను పొద్దున కూడా చెప్పా, మంచి కంటే చెడు ఎక్కువ ప్రజల్లోకి త్వరగా వెళ్ళిపోద్ది. పాజిటివ్ కంటే నెగిటివ్ ప్రచారమే ప్రజల్లోకి ఈజీగా త్వరగా వెళ్ళిపోద్ది. సో అందులోకి ఇటువంటి ప్రచారం చేయడానికి, ఇటువంటి నెగిటివ్ ప్రచారం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకంగా కొంతమందిని అలర్ట్ చేసింది. అంటే కొన్ని పార్టీకి సంబంధం లేని విభాగాలకు అప్పగించేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం పేరుతో ఒక ఉత్తరాంధ్ర పేజ్ ఒకటి క్రియేట్ చేశారు, సోషల్ మీడియా పేజ్. ఏదో పేరు పెట్టారు, అది వేరు. రాయలసీమ ప్రాంతం పేరుతో రాయలసీమ. వీళ్ళేంటి, వార్తలు ఇవ్వడానికి న్యూస్ ఏజెన్సీలు లాగానో, లేదంటే డైలీ అప్డేట్స్ ఇవ్వడానికి, లేదా సమాచారం ఇవ్వడానికి, లేదా రాజకీయపరమైన అంశాలను న్యూట్రల్ కోణంలో చెప్పడానికి అన్నట్టు పేజీలు స్టార్ట్ చేస్తారు. కానీ నెమ్మదిగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ఎక్కువగా చేస్తారు. ప్రభుత్వం తప్పుకు దొరకపోయినా తప్పులు చెప్పడం, లేదా చిన్న తప్పుని పెద్దగా చూపించడం, నెగిటివ్ ప్రచారం, విష ప్రచారం ఎక్కువగా చేస్తారు. ఇదేమీ వైసీపీ అఫీషియల్ పేజీలు కాదు, వైసీపీ సొంత పేజీలుగా ఉండవు, వైసీపీ అనుకూల పేజీలుగా ఉండవు. వైసీపీకి సంబంధం లేకుండా ఏదో న్యూట్రల్ పేజీలుగానే రన్ అవుతాయి ఆ ప్రాంతం పేరుతో. ఇప్పుడు ఆ ప్రాంతం పేరుతో పేజీలు ఉన్నప్పుడు ఆ ప్రాంతం వాళ్ళందరూ అటాచ్ అవుతారుగా. సో అది ఎక్కువ జరుగుతుంది. సో వైసీపీ అదే ప్లానింగ్లో ఉందన్నమాట. అందుకే
ఆ పేజీల్లో వైసీపీ అఫీషియల్ పేజీల్లో వచ్చేదాన్ని నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ రాయలసీమ అనే పేజీలో వస్తే నమ్ముతారేమో కదా, ఉత్తరాంధ్ర అనే పేజీలో వస్తే నమ్ముతారేమో కదా. అంటే అవి పార్టీ పేజీలు కాదు కదా, ప్రాంతాల పేజీలు కదా. ఇదిగో మా ప్రాంతంలో ఇసుక ఇలా ఉందంట మా ప్రాంతం పేజీలోనే వచ్చిందని అదే ఎక్కువ జరుగుతుంది. అంటే విష ప్రచారం, నెగిటివ్ ప్రచారం చేయడానికి ఒక వ్యూహాత్మకంగా, ఒక పర్టికులర్గా ఒక వ్యూహం ప్రకారం ప్రాంతాల వారీగా సోషల్ మీడియా అకౌంట్లు, పేజీలు, ఛానల్స్ క్రియేట్ చేసి వాటిల్లో చేస్తుండడంతో పాటు సాధారణ ప్రజలకు ఈ నెగిటివ్ ప్రచారం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. పెయిడ్ బూస్టింగ్లు అవి ఇవి బాగా చేస్తున్నారు. ఆ కారణంగా చంద్రబాబు గారు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల్లో పాజిటివ్ కంటే నెగిటివ్ జనంకి ముందెళ్ళిపోతుంది. ఫస్ట్ జనం మైండ్లోకి ఏదైతే వెళ్తుందో దానికి ఫిక్స్ అయిపోతారు. ఫస్ట్ టన్ను ఇసుక 800 అని వెళ్ళింది అనుకోండి మైండ్లోకి, ఆ తర్వాత ఎవడైనా వచ్చి 4000 3000కే ఇస్తున్నారు అని చెప్పినా సరే నమ్మరు. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటారు. ఇలా అంటే ఒక ప్లాన్ ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం, ఒక కన్నింగ్ మైండ్ సెట్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారాన్ని చాలా జాగ్రత్తగా చాకచక్యంగా చేస్తున్నారనమాట. ఇది ఎవరు ఊహించదు. సో అందుకే చంద్రబాబు గారిలో కూడా ఇదే టెన్షను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదే బలం. నెక్స్ట్ 5 years కూడా వాళ్ళు ఇటువంటి ప్రచారం మీదే ఆధారపడ్డారు. అయితే మరీ గుడ్డిగా పింక్ డైమండ్ ఉంది, లేదంటే డిఎస్పీలకి కమ్మ వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు లాంటి మరీ గుడ్డిగా మరీ అసత్య ప్రచారాల జోలికి కాకుండా జరుగుతున్న అంశాలను సబ్జెక్ట్ వైజ్ పట్టుకుంటూ దాని మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అంటే గతం కంటే ఈసారి కొంచెం కన్నింగ్గా తెలివి ఉపయోగించారు. సో మరి దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో, ప్రజలు నిజంగా వాటిని నమ్ముతారా లేదా టీడీపీ వాళ్ళు ఏమైనా అలర్ట్ అయ్యి వాళ్ళ కౌంటర్ స్టార్ట్ చేస్తారా, ఏం జరుగుద్ది అనేది చూడాలి. థ్యాంక్ యూ.